ఇంకా ఫైనల్గా అయితే అమౌంట్ కూడా తీసుకువేసానండి. ఫైనల్గా అయితే సిమ్ కార్డు కూడా అయితే తీసుకుంటా ఉన్నా. మన సైకిల్ అంటే జమ్మూ కాశ్మీర్కి అయితే వచ్చేసాము. సిగ్నల్స్ మొత్తం కట్ అయిపోయినాయండి. చూడండి మొత్తం సిమ్ కార్డ్స్ అమ్ముతా ఉన్నారు వీళ్ళు. మొత్తం 400 చెప్తా ఉన్నాడు. యాక్చువల్లీ మామూలుగా అయితే 300 అనమాట. వీళ్ళు నా దగ్గర దొబ్బేస్తున్నారు అనమాట. అది ప్లాన్. ఇంకేం చేయలేము, మన అవసరం కాబట్టి. అన్లిమిటెడ్ అంట. జమ్మూ కాశ్మీరు, లద్దాఖ్ మొత్తం ఆ సిమ్ అయితే వాడుకోవచ్చు అని చెప్తాడు. అన్లిమిటెడ్ అంట. సో ఇంకేం చేయలేము, మనం 50 రూపీస్ 100 రూపీస్ ఆలోచించామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. సో మొత్తానికి అయితే సిమ్ కూడా తీసుకుంటా ఉన్నా. ఓకే, మరి సిమ్ అయితే చేంజ్ చేసిన తర్వాత కాల్స్ వస్తాయి. ఇంకో కొత్త నెంబరు మన లదాఖ్ అయిపోయిన తర్వాత కొత్త నెంబర్ యూజ్ చేయాలా. నా నెంబర్ అయితే పని చేయదు, గుర్తుపెట్టుకోండి. మమ్మీ డాడీ గుర్తుపెట్టుకోండి, నా నెంబర్ పని చేయదు. కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తాను. అదేవిధంగా ఈ సిమ్ ఎలా తీసుకోవాలంటే చెప్తా చూడండి. మీకు ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ ఎంటర్ అయిపోతానే ఇలా షాప్లు అయితే ఉంటాయన్నమాట. సిమ్ కార్డ్స్ పెట్టుకొని మీకు బోర్డు కనిపిస్తుంది బయటే. మనకు ప్రూఫ్స్ ఏమి ఇవ్వాలంటే మన ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆధార్ కార్డు ఇచ్చామంటే డెఫినెట్లీగా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మనకైతే సిమ్ అయితే ఇచ్చేస్తారు. అదే మ్యాచ్. సో ఫైనల్గా అయితే సిమ్ కార్డు కూడా వచ్చేసి మనకు ఎయిర్టెల్ సిమ్ అండి ఇది. అదేవిధంగా ఏంటంటే 10 మినిట్స్లో యాక్టివేషన్ అయిపోతుంది అన్నమాట. 10 నిమిషాలు చాలు మనకు యాక్టివేషన్ అయితే అయిపోతుంది. నో ప్రాబ్లం. తొందరగానే మనం సిమ్ వేసుకొని వాడుకోవచ్చు. ఓకే మరి బాయ్. జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండండి. ఎందుకంటే సిమ్లు అయితే ఖచ్చితంగా మార్చాలి. మన సిమ్లు అయితే ఏ పని చేయమని స్టేట్ అయితే. ఓకే మరి బాయ్.